జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 103. బలమైన గుండె. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్. ప్రలపన్ విసృజన్ గృహ్ణన్నున్మిషన్ నిమిషన్నపి. ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి తారయన్. గీత 5వ అధ్యాయం 8-9 శ్లోకాలు. పరమార్థతత్వం తెలిసిన కర్మయోగి తానేమీ చేయడం లేదని తలుస్తాడు. చూడడంలో, వినడంలో, తాకడంలో, వాసన చూడడంలో, తినడంలో, నడవడంలో, నిద్రపోవడంలో, ఊపిరి పీల్చడంలో, మాట్లాడడంలో, గ్రహించడంలో, కళ్ళు తెరవడంలో, మూయడంలో ఆయా ఇంద్రియాలే వాటి వాటి విషయాల్లో ప్రవర్తిస్తున్నాయని అతను తెలుసుకోవడమే దీనికి కారణం. బుద్ధిమంతుడన్నయ్యకు దశాబ్దాల తరబడి జిల్లెళ్లముడిలో దీపావళి, నూతన సంవత్సరం, అట్లతద్దె, పవిత్రోత్సవ పండుగలు జరుపుకోవడం రివాజు. జనవరి 1 నాటి ప్రథమ గడియలలో రస్కులు, బిస్కెట్లు, టీ అమ్మకు నైవేద్యం పెట్టి అందరికీ పంచడం బుద్ధిమంతుడన్నయ్య 60 ఏళ్ల నుండి కొనసాగిస్తున్నారు. అమ్మ చేత కేక్ కూడా కట్ చేయించేవాడు. కొంతమంది సోదరులు, మనకి జనవరి 1 పండుగ ఎందుకు అంటే, అమ్మ ఏం క్యాలెండర్ చూడకుండా పని జరుగుతుందా అన్నది. మరో పూజ దీపావళి నాడు చేసేది, ధనలక్ష్మి పూజ. రూపాయి బిళ్ళలతో పూజ, అందరికీ పంపకం, మతాబుల పంపకం, అదో ముచ్చట. మరో ముచ్చట అమ్మ దగ్గర అట్ల తద్దె పండగ. ముందు రోజు రాత్రే అట్ల పిండి క్యాన్లలో తెచ్చేవారు మువ్వల సత్యం అన్నయ్య సహకారంతో. ఆ పిండితో జిల్లెళ్లముడి ఆవరణలో అందరింట్లో అట్లు పోసి తెచ్చేవారు. ఊయల కట్టి అమ్మను ఊయలు లూపేవారు. ఆ కోలాహలం నిజంగా చూడవలసిందే. ఆ రోజుల్లో అమ్మ పట్ల, అమ్మ సంస్థల పట్ల అంకిత భావం ఊహింప సఖ్యం కానిది. బహుశా అమ్మ బిడ్డలు ఎక్కువ మంది యువకులు, 30-40 ఏళ్ల వాళ్ళు కావటం కారణం కావచ్చు. స్వంత పనుల కంటే సంస్థ పనులకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో చెప్పడానికి ఇక్కడ ఒక ఉదాహరణ. ఒక సోదరుడు తన ధన మాన ప్రాణాలొడ్డి అమ్మ సేవ చేస్తున్నాడు. అందులో ఎవరికీ ఏ సందేహం లేదు. ఆయన కొడుకు టీనేజ్లో ఉన్నాడు. వాడు దారి తప్పాడేమో అన్న సందేహంతో ఆ అమ్మ సేవక అన్నయ్య మల్లగుల్లాలు పడుతున్నారు. ఆ సందర్భంలో బుద్ధిమంతుడన్నయ్య కల్పించుకొని ఆ కుర్రవాడితో కొన్ని గంటలు చర్చించారు. ఆ సందర్భంగా మరలా ఆ కుర్రవాడితో చెప్పినది ఒకటే. నువ్వు ఇలా ప్రవర్తించడం వలన మీ నాన్న కొంత శక్తి సామర్థ్యాలు నీకు కేటాయించవలసి వస్తే ఆ మేరకు అమ్మ సంస్థ నష్టపోతుంది. ఇదే చూడండి, పిల్లల పెంపకం కూడా అమ్మ సేవకు అడ్డమని భావన. ఇది ఒక బుద్ధిమంతుడన్నయ్యకే కాదు, అందరి ఆలోచన విధానం ఇదే. అందుకే అమ్మ సంస్థ బాలారిష్టాలన్నీ దాటింది. అమిత భక్తి శ్రద్ధలతో అమ్మను సేవించారు. అందరూ తమలో తాము సోదరబంధం పెనవేసుకుని చేతులు కట్టుకుని సంస్థ అభివృద్ధికి ఏ అవకాశం లభించినా వడిసిపట్టుకున్నారు. వారు పొందిన ఆ స్థితి మనందరికీ ఆదర్శప్రాయం. ఈ స్థితి వారు పొందటం కాదు, అమ్మ ఇవ్వటమే. యనమండ్ర సుబ్రహ్మణ్యం అన్నయ్య బుద్ధిమంతుడన్నయ్యగా ప్రసిద్ధి అయిన వైనం చాలా చిత్రంగా ఉంటుంది. ఒకసారి నోరి వెంకటేశ్వర్లు అనే సోదరుడితో అమ్మను చూడటానికి వచ్చారట. మొహమాటంతో బయటే నిలిచిపోయారట. వెంకటేశ్వర అన్నయ్య గారు చూసుకోకుండా లోపలికి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చున్నారు. అప్పుడు అమ్మ అక్కడే ఉన్న ఒక సోదరుణ్ణి బయటకు వెళ్ళి సుబ్రహ్మణ్యం అన్నయ్యను పిలవమందట. మరో సంగతి కూడా చెప్పిందట అమ్మ. ఆయన సుబ్రహ్మణ్యం అంటే పలకడు, బుద్ధిమంతుడు అని పిలువు అని చెప్పిందట. ఆ సోదరుడు బయటకు వచ్చి బుద్ధిమంతుడు అన్నయ్య అని కేక వేశారట. బుద్ధిమంతుడు అన్నయ్యకు ఆశ్చర్యం వేసిందట. మా అమ్మ నన్ను అలా పిలిచేది, ఈ అమ్మకి ఎలా తెలిసిందా అని బిత్తరపోయాడట. ఆనాటి నుంచి ఆయన బుద్ధిమంతుడు అన్నయ్యే. జిల్లెళ్లముడి అమ్మ దగ్గరకు వచ్చిన కొత్తలలో చావు భయం అన్నయ్యను వెన్నాడేది. క్రమంగా అమ్మ ఆ భయం పోగొట్టింది. చాలా బలహీనంగా ఉండేవారు అన్నయ్య. అమ్మ దేవాలయంలో ప్రదక్షిణాలు చేయించేది. అలా చాలాసార్లు ప్రాణగండం నుంచి బయటపడేసి చావు భయం నుంచి తప్పించింది. అలసిపోయి ఆగిపోవాలనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకోమని హైమాలయంకు దారి చూపేది. భయం బందీని చేస్తే హైమక్కయ్య నాయందు ఉన్నదని ధైర్యం
బ్రతుకుపై ఆశను నింపేది. ఎంత దూరం ఎగురుతావో అంత దూరం ఎగురు, నీ తాడు నా దగ్గరే ఉన్నది, దాని సూత్రం నాకు తెలుసు అని అమ్మ అభయం ఇచ్చింది. ఈ అభయం ఆసరాగానే నిర్భయంగా 90 ఏళ్ల జీవితం అనుభవించారన్నయ్య. క్రమేపీ బలహీనతను శరీరానికే పరిమితం చేసి బలమైన గుండెనిచ్చింది అమ్మ. ఎవ్వరూ సాహసించని పనులు కూడా అన్నయ్య చేత చేయించింది. జరిగే పనంతా మేలే, చేయించేదంతా అమ్మే అని అమ్మను సంపూర్ణంగా విశ్వసించి తన పని తాను చేసుకుంటూ పోయారు. అమ్మ తప్ప వేరే లేదు అనేదే ఆయన ఉపాసన. అమ్మ ఏం చేసినా అమ్మ మీద అయిష్టత కలగదనేవాడు. అందుకే అమ్మ ఆయన ఇష్టదైవమైంది. తప్పు చేయాలంటే అమ్మ ఎదురుగా కనపడేది అనేవారు. ఆ అనుక్షణ అప్రమత్తతే ఆయనను అమ్మ పథాన నిలిపింది. మొదట్లో చీరాలలోని ఐఎల్టీడీలో పనిచేసేవారు. తర్వాత గుడ్డల దుకాణం తెరిచారు. అక్కడి నుండి అమ్మకు సంస్థకు కావలసిన చీరలన్నీ బుద్ధిమంతుడు అన్నయ్య చేతి మీద కానీ, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు అనే మాటలు ఆయనకు ఓటమి భయం లేకుండా చేశాయి. ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. లోకం ఏమంటున్నా తన పని తాను చేసుకుంటూ పోయేవాడే కార్యసాధకుడు అని మనసావాచా విశ్వసించారు అన్నయ్య. అమ్మ కూడా బుద్ధిమంతుడు అన్నయ్యను చూడనిదే ఉండేది కాదు. మనిషిని పంపించి పిలిపించేది. ఇక్కడ అమ్మ మనిషిని బయలుదేరదీయగానే అక్కడ చీరాలలో బుద్ధిమంతుడు అన్నయ్య జిల్లెలముడి బయలుదేరేవాడు. బుద్ధిమంతుడు అన్నయ్య చాలా నిజాయితీపరుడు. ఒకసారి ఒక స్నేహితుడితో కలిసి ఏదో హోటల్కి వెళ్ళాడట. పొరపాటున సిగరెట్ పడి బెడ్ ఒకవైపు కాలిందట. స్నేహితుడు బెడ్ తిరగవేసి చెప్పకుండా వెళ్ళిపోదామంటే బుద్ధిమంతుడు అన్నయ్య అంగీకరించక హోటల్ వారికి చెప్పి వారికి నష్టపరిహారం చెల్లించి వచ్చారట. ఈ సంగతి అమ్మకు చెబితే, వాడు అబద్ధాలు చెప్పలేడురా, అందుకే వాడు బుద్ధిమంతుడు అన్నది. తెచ్చుకున్నది అదే, అమ్మ ఇచ్చినది అదే. అదే ఆయన సంస్కారం. అమ్మ నమ్మకం బొమ్ము చేయకుండా కడవరకు బ్రతుకు సాగించారు. ఇంటికి వచ్చేవారందరికీ ఆదరణ అనే అనుపాకం చేసి పెట్టాలి, ఎప్పుడు వచ్చినా లేదనకుండా అన్నం పెట్టాలి అన్న అమ్మ ఆదేశం అక్షరాలా పాటించారు చివరి వరకు. అమ్మ అనుగ్రహం కొరకు జిల్లెళ్ళముడి రావటం చివరి వరకు మానలేదు. అమ్మ సేవ శ్రీ మేళచెరువు సాయిబాబా అన్నయ్య రూపంలో, అల్లుడి రూపంలో కొనసాగుతున్నది. సాయిబాబా అన్నయ్య అమ్మ నామ దీక్షితులను ఉత్తేజితులను చేస్తూ అమ్మ నామరథాన్ని అష్టోత్తర శతకోటి వైపు పరుగులు తీస్తున్నారు. యజ్ఞాలు, యాగాలు, అభిషేకాలు, పూజలు, పునస్కారాలు అనే దేవకార్యాలు, దేవాలయ కార్యాలే దైనందిన కార్యక్రమాలుగా అమ్మ సేవలోనే జీవనం గడుపుతున్నారు. బుద్ధిమంతుడన్నయ్య అంతటి అంకితభక్తి కలవారు చాలా అరుదే. జయహో మాత. వ్యాసం 104. అమ్మకే అమ్మ. సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫల ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. గీత 18వ అధ్యాయం 20-23 శ్లోకాలు. విడివిడి విభాగాలుగా ఉండే ప్రాణులన్నిటిలోనూ అఖండము, అవినాశము, అవిభక్తము అయిన ఆత్మవస్తువును చూసేవాడి జ్ఞానం సాత్విక జ్ఞానమని తెలుసుకో. ఆసక్తి, అభిమానం, అనురాగం, ద్వేషం, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే కర్మను సాత్విక కర్మ అంటారు. పరమయోగులకు అవసాన దశలో జరిగే కపాల భేదన అమ్మకు జీవించి ఉండగానే జరిగింది. అమ్మ బ్రహ్మరంధ్రం పగిలి రక్తం కారి మెదడు మెత్తబడటం మొదట గుర్తించింది ఎవరనుకుంటున్నారు? అమ్మ పుట్టినరోజున అమ్మ నెత్తిన చమురు పెట్టి స్నానం చేసిన తర్వాత కుటుంబ సమేతంగా పూజ చేసుకునేవారు. అలాగే ముక్కోటి నాడు కూడా పూజ చేసేవారు. అమ్మ పట్ల వారు చూపే సేవానురాగాలు ఒక రకంగా పుట్టింటి వారిని కూడా మరిపించేవి. అందరమ్మచే అమ్మ అనిపించుకున్న ఆ అదృష్టవంతులు ఎవరు? చీరాల డాక్టర్ గారే. ఎవరా చీరాల డాక్టర్ గారు? చీరాల డాక్టర్ గారుగా జిల్లెలముడిలో ప్రసిద్ధులైన వారు శ్రీ పోట్లూరి సుబ్బారావు గారు.
అమ్మ వద్దకు తొలి రోజుల్లో వచ్చిన వారిలో ముఖ్యులు. చీరాలలో ఆయుర్వేద వైద్యం చేస్తుండేవారు. నోరి వెంకటేశ్వర్లు గారు, బెండపూడి అక్కిరాజు గారు, శ్రీహర్షరావు గారు, జిడ్డు ప్రసాద్ గారు మొదలైన వారితో కలిసి జిల్లెలముడి వచ్చేవారు. బాగా బస్కీలు దండీలు తీసి లోడీలు తిప్పిన శరీర బలాఢ్యుడు. కొంత హఠయోగంలో కూడా పరిశ్రమ చేశారు. మొదటిసారి అమ్మను బాపట్లలో ఒక ఆలయం వద్ద చూడటానికి వెళ్ళారు. అందరూ నమస్కారం చేశారు. ఒక స్త్రీకి నమస్కారం చేయడానికి ఆయన మనసు ఇష్టపడలేదు. అమ్మను పరీక్షించడానికి తను పూర్వం సాధించిన ఒక క్షుద్రశక్తి ప్రయోగించారు. అయితే అమ్మ పైన అది పనిచేయకపోగా అమ్మ ఎదుట ఒక గంట నిలబడ్డ ఆయన శరీరం ఆధీనం తప్పి ఒరిగిపోయి ఆయన తల అమ్మ పాదాల మీద వాలిపోయింది. దృఢమైన తన శరీరము తన అధీనంలో లేకుండా పోవడానికి అమ్మలో ఏదో శక్తి ఉన్నదనిపించింది. అమ్మను చూసినప్పుడు తెలియని దుఃఖం వచ్చింది ఆయనకు. కానీ అది భక్తి ఆర్తి అని అనుకోవటం లేదు నేను అనేవారు. కానీ ఏదో భావోద్వేగం, అది అమ్మ కల్పించిందే అనేవారు. మరలా అమ్మ వద్దకు వెళదామని లోపల ఏదో తపన. ఈసారి కెమెరా తీసుకుని వెళ్ళి ఫోటోలు తీద్దామనిపించి వెళ్ళి ఫోటోలు తీశారు. ఇలా అమ్మ వద్దకు వెళ్ళాలనిపించడం, వెళ్ళి ఫోటోలు తీయడం అలవాటైంది. ఒక 100 ఫోటోలు తీసి అమ్మకిచ్చారు. అమ్మ వాటిని అందరికీ పంచిపెట్టింది. ఇలా ఆయన ఫోటోలు తీయడంలో ఒక అనుభవాన్ని పొందారు. కొన్ని వేల ఫోటోలు తీశారు. ఒక ఫోటోకు మరో ఫోటోకు సంబంధం ఉండేది కాదు. ఒకే సమయంలో తీసిన ఫోటోలలో రకరకాల వయసులలో అమ్మ సాక్షాత్కరించేది. అమ్మకు ఇష్టం లేకపోతే ఒక్క ఫోటో కూడా వచ్చేది కాదు. కంపెనీ వాడు అనుగ్రహం లేకపోతే ఏమీ జరగదు అనేవారు ఆయన. ఆయన అమ్మ ఫోటోలే కాక వీడియోలు కూడా ఎన్నో తీశారు. ఆయన తీసిన ఫోటోలు వీడియోలే మొదటి రోజుల్లో అమ్మను సజీవంగా దర్శించాలంటే మనకిప్పుడు ఆధారం. 1965 దశకంలో పూజా సమయంలో ఎన్నో దేవతా ముద్రలు చూశారు. వాటిని ఫోటోలు కూడా తీశారు. మరో విచిత్రం, అమ్మ ఎంతోమంది అజ్ఞాత వ్యక్తుల ఫోటోలు చూపించి ఫలానవారు అని చెప్పేదట. మనమంతా సర్కస్లో ఆడే జంతువులమని, మనల్ని ఆడించే మాస్టారు అమ్మని డాక్టర్ గారు చెబుతుండేవారు. వారు రేడియోలు రిపేర్ చేసేవారు. రేడియో నుండి తరచుగా అమ్మ మాటలు వినిపిస్తుండేవి వారికి. దాంతో అమ్మ తనను కనిపెట్టి చూస్తున్నదని భావించేవారు. ఆ రోజుల్లో ఒకసారి అమ్మ దైవం కదా, ఆమెను నమ్ముకున్న వాడిని నన్నేం చేస్తుంది విషం అని గరళం మింగారు. నిజంగానే అమ్మ అప్పుడు అతన్ని రక్షించింది. అయితే తర్వాత జిల్లెళ్ళముడి వచ్చినప్పుడు పిచ్చి వేషాలు వేయొద్దని మందలించింది అమ్మ. ఒకసారి డాక్టర్ గారు అమ్మతో ఒకే సమయంలో జిల్లెళ్ళముడిలోనూ చీరాలలోనూ ఉండగలవా అని అడిగారు. అందుకు అమ్మ, అక్కడ ఇక్కడ కాదు, సర్వత్రా సర్వదా ఉంటాను అన్నది. నీవు లేవు, నేనే ఉన్నాను అన్నది. ఒకసారి అమ్మ ముందు ఒక కుక్క కూర్చొని అమ్మను తదేకంగా చూస్తున్నది. దానిని చూసి డాక్టర్ గారు, అమ్మా, ఇది పూర్వజన్మలో మహారుషి అయి ఉంటుంది అన్నారు. అమ్మ వెంటనే, ఇప్పుడు కాదంటావా అన్నది. అప్పుడు తన తప్పు డాక్టర్ గారికి స్ఫురించింది. వారు జిల్లెళ్ళముడిలో ఉండగా చీరాలలో వాళ్ళ ఇంట్లో దొంగలు పడి పాత్రలో ఉన్న వడ్లన్నీ దోచుకుపోయారు. ఆ విషయం తెలిసి, నీ అనుగ్రహం ఇట్లా ఉన్నదమ్మా, తిండికి కూడా ఇబ్బంది అని అమ్మతో మొరపెట్టుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఎప్పుడో తన వద్ద మందు తీసుకున్న ఒక రైతు బండెడు వడ్లు తీసుకువచ్చాడు డాక్టర్ గారికి ఫీజుగా. డాక్టర్ గారికి జిల్లెళ్ళముడమ్మ ఏ చీర కట్టుకుందో చీరాలలో అలాగే కనిపించేది. ఇక్కడ ఎలా కూర్చుందో ఎలా ఉందో అక్కడ అలాగే కనిపించేది. ఆ విధంగా ఆయనను అనుగ్రహించింది అమ్మ. ఒకసారి నాన్నగారి కోరికపై అమ్మ ఆరోగ్యాన్ని డాక్టర్ గారు పరీక్షిస్తున్నారు. ఎన్ని రోగాలు ఉన్నాయో అన్నీ ఇప్పటికీ ఉన్నాయి, నేను సర్వరోగ సమన్వితను అన్నది అమ్మ. దాంతో డాక్టర్ గారు, అమ్మకున్న రోగాలు మనం నయం చేసేవి కావు, అమ్మే నయం చేసుకోవాలి, ఆ సంకల్పం చేసుకోవలసింది అమ్మే అనుకున్నారు. 1958లో అన్నపూర్ణాలయం ఏర్పాటు విషయంలో కూడా చీరాల వారిదే అగ్రతాంబూలం. డాక్టర్ గారు నాన్నగారితో మాట్లాడి వారిని ఒప్పించారు. డాక్టర్ గారు వచ్చిన ప్రతి రోగికి అమ్మ విషయాలు చెబుతూ
అమ్మ ప్రసాదంగా మందులు ఇచ్చేవారు. దానితోనే రోగులకు టెన్షన్ తగ్గి ప్రశాంతత దక్కేది. నిరంతరం అమ్మ స్మరణ తప్ప మరొకటి ఉండేది కాదు వారికి. ఒకసారి డాక్టర్ గారు కీళ్ల నొప్పులు, సయాటిక్ పెయిన్తో బాధపడుతూ ఆ నొప్పులు బాధ భరించలేక కరెంటు తీగలు పట్టుకొని అమ్మలో కలిసిపోదాం అనుకున్నారు. ఏ రోజున చచ్చిపోవాలనుకున్నారో ఆ రోజు అమ్మ వేటపాలెంలో రామచంద్రరావు గారింటికి వెళ్ళి తిరిగి వస్తూ డాక్టర్ గారింటికి వచ్చి వారి చేయి పట్టుకుని చూసింది. అంతే, ఆ రోజు నుండి డాక్టర్ గారికి నొప్పులు తగ్గిపోయాయి. కానీ వారికి అమ్మ చూపించిన విధానంలో ఏమి అనిపించిందో తర్వాత కాలంలో వారికి అనారోగ్యంగా అనిపిస్తే అమ్మ పూజామందిరం ఛాయలకు కూడా పోయేవారు కాదు. ఆ బాధలు అమ్మ తీసుకుంటుందని భయమట. అమ్మ మరో చతురతకు డాక్టర్ గారు ప్రత్యక్ష సాక్షులు. అమ్మతో సరదాగా చనువుగా మాట్లాడగలవారు డాక్టర్ గారు. వారికి ఏది కావాలంటే అది అడిగి చేయించుకోగలిగేవారు. ఒక్కొక్కసారి వారు పకోడీలు చేసి పెట్టమ్మా అని అడిగి చేయించుకుని తినేవారు. ఆ రోజుల్లో అమ్మే వంట చేసి పెట్టేది. మూకుట్లో శనగపిండి బదులు తెమ్మని ఆ తెచ్చిన పిండితో పకోడీలు చేసి మళ్ళీ ఆ మూకుడుతో శనగపిండి తిరిగిచ్చేసేది. ఎంత తిన్నా గిన్నెలో పకోడీలు తరిగేవే కావు. ఈ విచిత్రాలన్నీ ఆ రోజుల్లో వారు దర్శించారు. మరోసారి అమ్మ చిన్న గిన్నెలో ప్రసాదం ఎంతమందికి పెట్టినా మిగిలి ఉండటం కూడా దర్శించారు. అన్ని లీలలకు ఆయన ఫోటోగ్రఫీ మనకి సాక్ష్యం. జయ హో మాతా.